Good morning, all of you. Today we are talking about the plasma membrane. Introduction of plasma membrane. Now, plasma membrane అనే దాన్ని మొట్టమొదటిగా ఈ పేరు ఎలా వచ్చింది అనే హిస్టరీ గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే చరిత్ర గురించి మాట్లాడుకోవాలి. మొట్టమొదటిగా 1885లో 1885లో సి క్రామర్ అండ్ సి నగేరి వీళ్ళిద్దరూ మొట్టమొదటిగా ప్లాస్మా మెంబ్రేన్ని కణత్వచము అని పిలవడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు దాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అని అంటున్నాం, కానీ మొట్టమొదటిగా దీనికి ఎటువంటి పేరు లేనప్పుడు వీళ్ళిద్దరూ దీన్ని కణత్వచము అని పిలవడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత కొంతకాలానికి జేక్యూ ప్లార్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే దీన్ని ప్లాస్మా లెమ్మా అని పిలవడం చేశారు. ప్లాస్మా లెమ్మా జేక్యూ ప్లార్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే దీన్ని ప్లాస్మా లెమ్మాగా దీన్ని పరిగణించడం జరిగింది. తర్వాత 1935లో డి రాబర్టీస్ అనే సైంటిస్ట్ దీన్ని ఇప్పుడు మనం పిలుచుకునే ప్లాస్మా త్వచము, ప్లాస్మా మెంబ్రేన్ త్వచంగా దీన్ని పిలవడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మనం అందరం కూడా ఇదే నేమ్తో కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ప్లాస్మా త్వచం యొక్క హిస్టరీ తెలుసుకున్నాం. ఇప్పుడు ప్లాస్మా త్వచం యొక్క డెఫినేషన్ అంటే నిర్వచనం తెలుసుకోవాలి. అంటే ఏంటి తెలుసుకోవాలి. ప్లాస్మా త్వచం అనేది ఒక పెర్మిబిలిటీ కలిగింది, అంటే దీన్ని ఒక సెన్స్ కలిగింది అనమాట. దీని ద్వారా మనము ద్రవాలని అంటే కణ బాహ్య ద్రవాలని కానీ లేకపోతే నీటిని కానీ లేకపోతే పోషకాలను కానీ ఖనిజ పదార్థంలోనికి ఎంటర్ చేయాలా వద్దా అనేది ఈ యొక్క లేయర్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట. ఖనిజ పదార్థాలందరికీ జీవ పదార్థాలందరికీ చుట్టూ ఇది లేయర్గా ఉంటుంది. అలాగే కణానికి ఒక యాంత్రిక శక్తినిస్తూ ఉంటుంది. ఈ లేయర్ స్థితిస్థాపకంగా ఉంటుంది, సాగే గుణాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. దీని డెఫినేషన్ చూసుకుంటే మనకి ఇలా మాట్లాడుకోవచ్చు. ఓకే, దీన్ని మనము టెస్ట్ చేయాలి అంటే దీనిపైన స్టడీ చేయాలి. ప్లాస్మా లేయర్పై మనం స్టడీ చేయాలంటే ముందుగా ప్లాస్మా లేయర్ని తీసుకోవాలి. ఓకే, తీసుకుందాం. ఎలా తీసుకుందాం అంటే దీనికోసం చాలా టెస్టులు జరగడం జరిగింది. అంటే ల్యాబ్లో దీనికోసం చాలా స్టడీ చేయడం జరిగింది. దానికి గ్రండర్ అనే గ్రండర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఎర్ర రక్త కణాలు ఎవరివి క్షీరదాల యొక్క అంటే మ్యాగ్నెట్స్ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ని తీసుకున్నాడు. దాంట్లో మందమైన ప్లాస్మా లేయర్ ఉండడం గమనించారు. సో అవైతే మనకి స్టడీ చేయడానికి కానీ వాటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి కానీ వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ పైన ఉండే ప్లాస్మా లేయర్ని విడదీద్దాం అనుకున్నారు. ఈ గ్రండర్ అలాగే వాళ్ళ టీం మొత్తం దీనిపైన స్టడీ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు ఎన్నుకున్నప్పుడు ఏం చేశారంటే హీమోసీల్ అనే ప్రక్రియ ద్వారా దాన్ని వేరు చేద్దాం అనుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ రెడ్ బ్లడ్ సెల్స్ని ఏం చేయాలంటే హీమోసీల్ అనే ప్రక్రియ ద్వారా దానిపైన ఉన్న లేయర్ అంతటిని డీవియేట్ చేయాలన్నమాట. ఇలా చేసినప్పుడు ఇలా చేయడానికి ఎంచుకునే కణాలని ఏమంటారంటే రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకున్నాం కదా, అందుకని దానికి అనుగుణంగా పేరు కూడా ఏమొచ్చిందంటే రెడ్ సెల్ పోస్ట్ వచ్చిందమ్మా. రెడ్ సెల్ పోస్ట్ కిందని పిలవడం జరుగుతుంది. హీమోసీల్ ప్రక్రియ ద్వారా చేస్తాం. ఈ సెల్స్ని మళ్ళీ రీపెర్మిబుల్ చేస్తే ఆ సెల్స్ని ఏమంటామంటే రీసీల్డ్ సెల్స్ అంటాం. రీసీల్డ్ సెల్స్ కింద మనం వీటిని మాట్లాడతాం. దీని
జరిగింది. ఓకే, ఇలా వేరు చేసి చేశారు. మరి ఈ లేయర్ యొక్క మందం ఎంత ఉంటుంది అంటే ఈ యొక్క ప్లాస్మా లేయర్ యొక్క మందం ఎంత ఉంటుంది అని మనం మాట్లాడుకున్నట్లయితే 75 to 105 యాంగ్స్ట్రోమ్స్. యాంగ్స్ట్రోమ్స్ అంటే మనకు తెలుసు కదమ్మా, మ్యూట్ కంటే చాలా తక్కువ, 1/10 మ్యూట్స్ అని మాట్లాడుకోవచ్చు. ఓకేనా, ఒక యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/మ్యూట్ అనమాట. ఇక్కడ 1/10 మ్యూట్. ఓకే, 75 to 105 యాంగ్స్ట్రామ్స్ మనకి ఈ ప్లాస్మా మెంబ్రేన్ మందం ఉంటుంది. ఓకే, ఈ ప్లాస్మా మెంబ్రేన్ మందం 75 కనుక మనం చూసుకున్నట్లయితే 20, 20, 35 కింద విడిపోవచ్చు. 20 యాంగ్స్ట్రామ్స్, also 20 యాంగ్స్ట్రామ్స్ అండ్ 35 యాంగ్స్ట్రామ్స్, మనకి టోటల్ 75 యాంగ్స్ట్రామ్స్ వస్తుందన్నమాట. దీన్ని ఎందుకు ఇలా 3 కింద డివైడ్ చేశారు? అసలు 3 కింద ఎందుకు చెప్పాము అంటే కనుక దీంట్లో ఏం కంటెంట్ ఉంటాయంటే ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ ఆలిగోసాకరైడ్స్. ఏంటమ్మా? ప్రోటీన్స్, అలాగే లిపిడ్స్, ఆలిగోసాకరైడ్స్, ఈ 3 కూడా మనకి ఉంటాయన్నమాట. ఆలిగోసాకరైడ్స్ మనం ఎక్కువగా మెన్షన్ చేయం, జస్ట్ ఓన్లీ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ని మాత్రమే మెన్షన్ చేసి మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో లిపిడ్స్ని అండ్ ప్రోటీన్స్, ఆలిగోసాకరైడ్స్ అని మాట్లాడుతున్నాం కదా. దీన్ని చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని తక్కువగా మాట్లాడుకుంటాం. ఇంకొక లిపిడ్ అండ్ ప్రోటీన్ లేయర్స్గా మాత్రమే మాట్లాడుకుంటాం అనమాట. ఇక్కడ ప్రోటీన్ లేయర్ ఉంటుంది, మధ్యలో లిపిడ్ లేయర్ ఉంటుంది. లిపిడ్ని మనం ఇక్కడతో సూచించుకుంటే కనుక దీస్ ఆర్ ఆల్ లిపిడ్, ఇది లిపిడ్ లేయర్, దీస్ ఆర్ ఆల్ లేయర్స్ ఆల్సో ప్రోటీన్ లేయర్స్ అనమాట. ఇవి రెండు కూడా ప్రోటీన్ లేయర్స్. అంటే 3 పొరలుగా మనకి ఈ యొక్క ప్లాస్మా లేయర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, దీనిలో ఉన్న కెమికల్ స్ట్రక్చర్ని మాట్లాడుకుందాం. అంటే లిపిడ్, ప్రోటీన్, ఆలిగోసాకరైడ్స్ గురించి కొంచెం క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిపిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లిపిడ్స్ అనేవి పాస్ఫోలిపిడ్స్ రూపంలో ఉంటాయి. ఎలా ఉంటాయి? పాస్ఫోలిపిడ్స్ రూపంలో ఉంటాయి. ఓకే, పాస్ఫోలిపిడ్స్ అండ్ కొలెస్ట్రాల్స్ రెండు కూడా ప్రెసెంట్ అంటే మనం పాస్ఫోలిపిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. పాస్ఫోలిపిడ్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఆ పాస్ఫోలిపిడ్స్ని పాస్ఫోలిపిడ్స్, ఇవి 2 టైప్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఈజ్ మనకి న్యూట్రల్ పాస్ఫోలిపిడ్స్. న్యూట్రల్ phospholipids. Second one is acid phospholipids. Acid phospholipids. ఓకే, ఇక్కడ న్యూట్రల్ ఫాస్ఫోలిపిడ్స్ ని చూసుకుంటే కనుక వీటికి ఎటువంటి ఎనర్జీ ఉండదు. దట్ మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ కానీ దీనిపైన ఎలాంటి ఛార్జ్ ఉండదు అనమాట. సో దీన్ని విద్యుదావేశం లేని లిపిడ్స్ కింద మనం మాట్లాడవచ్చు. ఇవి ఈ యొక్క సెల్గా తయారయ్యేటప్పుడు చాలా సహాయం చేస్తూ ఉంటాయి. అవి బాండింగ్ అనేది చాలా దగ్గరగా బంధించబడి ఉంటుంది. అంటే యుగలీకరత్వం అనేది ఇక్కడ మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట బాండింగ్ అనేది. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏమైనా తీసుకోవచ్చా అంటే ఫాస్ఫోటిడాల్ తీసుకోవాలని తీసుకోవచ్చు. చూడండి, ఫాస్ఫోటిడాల్. నెక్స్ట్ ఇక్కడ యాసిడ్ ఫాస్ఫోలిపిడ్స్ తీసుకుంటే యాసిడ్ ఫాస్ఫోలిపిడ్స్లో మనకి ఏమొస్తుంది అంటే దీనికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉండే ఎనర్జీ ఏంటి అంటే దీనికి ఉండే ఛార్జ్ ఏంటంటే కనుక మైనస్ ఛార్జ్ అనేది దీనికి ఉంటుందన్నమాట. దీనికి మైనస్ ఛార్జ్ ఉండడం వల్ల దీనికి రుణావేశం కలిగి ఉంటాయి అని మనం మాట్లాడుకోవచ్చు. వీటికి ఎగ్జాంపుల్ ఫాస్ఫోటిడాల్ గ్లిసరిన్ని మనం మాట్లాడుకోవచ్చు. గ్లిసరిన్
అనొచ్చు. ఇలా ఫాస్ఫోలిపిడ్స్లో ఈ రెండింటి గురించి మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు వాటి నిర్మాణం చూస్తే కనుక, అంటే లిపిడ్స్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అని మనం చూస్తే కనుక, ఇలా ఒక హెడ్ పార్ట్ ఉంటుంది. ఇది ఒక లిపిడ్ అని మాట్లాడుకుంటే కనుక దీనికి ఒక హెడ్ అండ్ 2 టెయిల్స్ ఉంటాయి. ఓకేనమ్మా, ఒక హెడ్ 2 టెయిల్స్ ఉంటాయి. ఇది ఒక్కటే అణువు, బట్ 2 భాగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ 2 భాగాలు కనిపిస్తున్నట్టుగానే దీనికి 2 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఏంటో 2 క్యారెక్టర్స్ అంటే, ఇది జల సఖ్య స్వభావాన్ని అలాగే జల విరోధ స్వభావాన్ని చూపిస్తూ ఉంటాయి. జల సఖ్య స్వభావాన్ని హైడ్రోఫిలిక్ అంటారు. ఏమంటారు? హైడ్రోఫిలిక్ అంటే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది వాటర్తో. అండ్ ఆల్సో హైడ్రోఫోబిక్, ఫోబిక్ మీన్స్ భయం. హైడ్రోఫోబిక్ అంటే వాటర్తో ఇది విరోధ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే యాంఫియాటిక్ మాలిక్యూల్ అంటారు. యాంఫియాటిక్ అంటే 2 క్యారెక్టర్స్ ఒకే అర్థం చూపిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాము? యాంఫియాటిక్ మాలిక్యూల్ అని మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఇది లిపిడ్ యొక్క స్ట్రక్చర్. దీని పైన ఈ లేయర్ అంతా ప్రోటీన్ ఉంటుంది, ఈ లేయర్ అంతా ప్రోటీన్ ఉంటుంది. మధ్యలో మనకి లిపిడ్స్ కనిపిస్తుంటాయి. నేను చెప్పుకున్నాం కదా 3 లేయర్స్ ఉంటాయని చెప్పి. అందులో ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్, ఇది థర్డ్ లేయర్. అంటే ఇది 20 యాంగ్స్ట్రామ్స్ ఉంటే, ఇది 35 యాంగ్స్ట్రామ్స్ ఉంటే, ఇది 20 యాంగ్స్ట్రామ్స్ ఉంటే టోటల్గా మనకి ఎంత వస్తుంది? 75 యాంగ్స్ట్రామ్స్ వస్తుంది అనమాట. 75 యాంగ్స్ట్రామ్స్ మనకి వస్తూ ఉంటుంది దీని మందం. ఇక్కడ లిపిడ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ప్రోటీన్స్ గురించి మాట్లాడుతున్నాం. Now, proteins. మనకి ప్రోటీన్స్ కూడా 2 టైప్స్ ప్రోటీన్స్ కనిపిస్తాయి. ఈ సెల్ తయారయ్యేటప్పుడు మనకి 2 టైప్ ప్రోటీన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అండ్ ఆల్సో ఫంక్షనల్ ప్రోటీన్స్. స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ని నిర్మాణాత్మక ప్రోటీన్స్ అంటారు. ఏమంటారమ్మా? నిర్మాణాత్మక ప్రోటీన్స్. రెండోది క్రియాత్మక. నిర్మాణాత్మక ప్రోటీన్స్ లో మళ్ళీ 2 టైప్స్ కనిపిస్తాయి మనకి. ఆ 2 రాస్తున్నాను. ఇవి చాలా వదులుగా ఉండే ప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు. రెండోది బంధిత ప్రోటీన్స్. ఇవి వదులుగా ఉండే, ఇవి బంధిత ప్రోటీన్స్. వదులుగా ఉండే ప్రోటీన్స్ ఏంటి, బంధిత ప్రోటీన్స్ ఏంటి, అవి కూడా నిర్మాణాత్మక ప్రోటీన్స్ ఉండడం ఏంటి మనం క్లియర్గా చూసుకుంటే కనుక, ఒక సెల్ వాల్ నిర్మించడానికి అవసరమయ్యే ప్రోటీన్స్ని నిర్మాణాత్మక ప్రోటీన్స్ అంటాం అన్నమాట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్తున్నాం కదా. అందులో వదులుగా ఉండే ప్రోటీన్స్ ఏంటి అంటే కనుక, ఆర్బీసీ సెల్ ఉంటుంది కదా మన పైన, అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో పైన ఉండే ప్లాస్మా లేయర్ పైన మనకి అక్కడ క్రిస్పోన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. అదని మనం ఈజీగా వేరు చేయొచ్చు. అండ్ ఇంకొక దాన్ని మనము ఇలా చూసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే వదులుగా మనం ఏదైనా చర్య చేసి మనం వెంటనే ఆ ప్రోటీన్ బయటకు తీయాలనుకుంటే మనకి అది ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే మైటోకాండ్రియాలో ఏటీపీఏస్ని కూడా మనం ఈజీగా వేరు చేయొచ్చు. అది కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బంధిత ప్రోటీన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కనుక, ఇవి చాలా దృఢంగా నిర్మాణంలో పాతుకుపోయి ఉంటాయన్నమాట. వాటిని మనం ఏ చర్య చేసినా సరే బయటికి వెలికి తీయలేము. అలాంటి వాటిని బంధిత ప్రోటీన్స్ అంటారు. అలాంటి బంధిత ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలనుకుంటే కనుక, మన యొక్క కంట్లో రెటీనా ఉంటుంది కదా, రెటీనాలోని దండ కణము అని మనకు ఉంటుంది. ఆ దండ కణంలో రొడాక్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఏముంటుందమ్మా? రొడాక్సిన్. ఈ రొడాక్సిన్ అనేది దాన్ని మనము వేరు చేయలేం. ఇది ఒక ప్రోటీన్, ఇది బంధిత ప్రోటీన్ అనమాట. అందుకని దీన్ని వేరు చేయడానికి మనకి వీలు పడదు. అలాగే మైటోకాండ్రియాలో మళ్ళీ మనకి ఇక్కడ క్రోమోజోమ్
ఇది కూడా మనకి బంధిత ప్రోటీన్లకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇదేంట మొత్తం అన్ని కూడా నిర్మాణాత్మక ప్రోటీన్స్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు క్రియాత్మక ప్రోటీన్స్ గురించి మాట్లాడుతున్నాం. క్రియాత్మక ప్రోటీన్స్ అంటే ఏంటి అంటే ఫంక్షనల్ ప్రోటీన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ ఫంక్షనల్ ప్రోటీన్స్ అనేవి K ప్లస్ బాగా ఉత్తేజితమైన NG ప్లస్ K ప్లస్ Na ప్లస్ ఉత్తేజితమైన NG ప్లస్ అంటే మెగ్నీషియం ప్లస్ అలాస RNA ఏస్ తర్వాత 5th న్యూక్లియోటిడేస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ ప్రోటీన్స్ మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా క్రియాత్మక ప్రోటీన్స్. ఇవి చాలా పనులు చేస్తూ ఉంటాయి కణంలో. ఇవన్నీ కూడా ఏంటంటే పనులు చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని క్రియాత్మక ప్రోటీన్స్ అంటాం అనమాట. ఒక్కోసారి నిర్మాణాత్మకంలో చెప్పుకున్న కొన్ని ప్రోటీన్లు కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటాయి. అవి కూడా ఏదైనా అవసరమైనప్పుడు మనకి పనులు చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నిర్మాణాత్మక ప్రోటీన్లు కూడా ఒక్కొక్కసారి క్రియాత్మక ప్రోటీన్ లాగా పనిచేస్తూ ఉంటాయి. క్రియాత్మక ప్రోటీన్స్ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు కూడా కణంలో నిర్వర్తించాల్సిన చాలా పనులని ఇవి నిర్వర్తిస్తూ ఉంటాయి కణానికి. అంటే కణంలో ఉంటాయి కదా, కణంలోకి ఏదైనా ఒక ద్రవాన్ని ఎంటర్ చేయాలన్నా లేకపోతే కణం నుంచి ఏదైనా ఒక పోషకాన్ని బయటకు పంపించాలన్నా ఇలాంటి పనులన్నీ కూడా ఈ Na ప్లస్ K ప్లస్ అలాగే ఉత్తేజితమైన NG ప్లస్ అండ్ ఆల్సో 5th న్యూక్లియోటైడ్స్ ఆర్గనైన్ అని కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి మనం ఇప్పుడు దాకా చెప్పుకునే ఈ పనులన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉంటాయి. సో అందుకని వీటిని ఏమంటున్నాం అనమాట ఫంక్షనల్ ప్రోటీన్స్ అంటూ ఉంటున్నాము. నెక్స్ట్ ఇంకా ఆలిగోసాకరైడ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆలిగోసాకరైడ్స్ ఇది కదా థర్డ్ ఆలిగోసాకరైడ్స్ థర్డ్ వన్. మనం లిపిడ్స్ ప్రోటీన్స్ అనేవి ఫ్యూజ్ అమౌంట్లో ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. ఒక సెల్లో మనకి ఫ్యూజ్ అమౌంట్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ కనిపిస్తాయి. బట్ చాలా తక్కువగా మనకి ఆలిగోసాకరైడ్స్ కనిపిస్తాయి. కార్బోహైడ్రేట్స్ అని అది మనకి ఆలిగోసాకరైడ్స్ ఉన్నాయి సార్ కార్బోహైడ్రేట్స్ కదా. కార్బోహైడ్రేట్స్లోని ఒక చిన్న పార్ట్ చెప్పుకోవచ్చు. ఈ ఆలిగోసాకరైడ్స్ అనేవి చాలా తక్కువలో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్స్ ఆలిగోసాకరైడ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అంటే హెక్సోజు, సిలిక్ యాసిడ్, ఫ్యూకోస్, ఇవన్నీ కూడా ఆలిగోసాకరైడ్స్లోకి వస్తాయి. ఈ ఆలిగోసాకరైడ్స్ ఏం చేస్తాయంటే ప్రోటీన్స్కి బంధితమై ఉంటాయి. ప్రోటీన్స్కి బంధించబడి వాటికి కనెక్ట్ చేయబడి మనకి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉండి మొత్తం సెల్ వాల్ని నిర్మిస్తూ ఉంటాయి. సెల్ వాల్ ఇలా ఈ 3 పదార్థాలతో చక్కగా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటుంది. సో ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ గురించిన హిస్టరీ, అలాగే దాని డెఫినేషన్ అండ్ ఆల్సో దాంట్లో ప్రజెంట్ అయ్యి ఉండే కొన్ని లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఆలిగోసాకరైడ్స్, అలాగే వాటి స్వభావము, వాటిలో ఉండే కొన్ని పార్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు అది చేసే విధుల గురించి కూడా మనము మాట్లాడుకుంటే కనుక అది పెరిమినల్గా ఉంటుందని చెప్పుకున్నాం. అంటే దేన్ని లోపలికి ఆహ్వానించాలి, దేన్ని ఆహ్వానించకూడదు, టాక్సిబుల్ వాటిని కణం లోపలికి రానివ్వదన్నమాట. అలాగే లోపల ఏదైనా ఆవశ్యకమైన పదార్థాలు ఉంటే వాటిని బయటకు పోనివ్వకుండా దీనిలో చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది కణానికి సెల్ వాల్ అనేది, అంటే ప్లాస్మా త్వచం అనేది. సో అర్థమైంది కదా స్టూడెంట్స్, దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ సెల్ మెంబ్రేన్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్.